ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी, ब्रह्मर्षि पितामह पत्रिजी। హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను పిఎంసి ఛానల్ ద్వారా పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటి శీర్షికలో ఇప్పటికే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని పత్రికతో పాటు ఏ విధమైనటువంటి నాలెడ్జ్ తీసుకోవడం ద్వారా ఎన్ని సంవత్సరాలుగా సార్తో పాటు కలిసి వాళ్ళ ప్రయాణం సాగుతుందనే విషయాలు చాలామంది మాస్టర్ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా బోధన పట్టణంలో మనం ఉన్నాం. నల్ల గంగారెడ్డి గారి సమక్షంలో ఇప్పుడు మనం ఉన్నాం. వారి అనుభవాలు, గంగారెడ్డి గారి పత్రికతో ఎప్పుడు ఎలా కలిశారు అనే విషయాలని కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు బోధనలో పత్రిజీ జన్మస్థల్ అనేటటువంటి దానిలో ప్రాజెక్ట్ చైర్మన్గా కూడా ఆయన ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మరి ఇంత వర్క్ చేయడానికి పత్రిజీకి ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంది ఏమిటి అనే విషయాలను కూడా వారి మాటలోనే మనం తెలుసుకుందాం. నమస్తే గంగారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చెప్పండి, పత్రిజీ గారితో ఫస్ట్ మీరు ఎందుకు కలిశారు, ఎలా కలిశారు? సార్ నేనేదైతే ఉందో ఫస్ట్ ఇక్కడ బోధన లోపల ధ్యానంకు నేను యోగా మాస్టర్ తీసుకొచ్చింది సార్. నాకు ఇక్కడ యోగా మాస్టరు ఇక్కడ ధ్యానం చేసిన తర్వాత 2014లో మళ్ళీ 2014లో ధ్యానమా చక్రంకు రావడం జరిగింది, మహేశ్వర మావ పిరమిడ్కు. అక్కడ సారు అక్కడ ఫ్లూట్ వాయిస్తే ఆ ధ్యానం లోపల ఏదైతే ఉందో ఈ భూమి మీద స్వర్గం అనేది అక్కడ కనిపించింది సార్. ఎందుకంటే మీరు కలవటం అదేనా? నేను ఫస్ట్ టైం అక్కడనే కలిసిన కడతాల్లో. ఆ ప్రోగ్రాం చూసిన తర్వాత ఈ అన్నిటికన్నా ముఖ్యము ఈ ధ్యానమే ఉన్నది, ఇందులో ఎంతో ఆనందం ఉన్నది అనేది డిసైడ్ అయిపోయి ఆ విధంగా ఈ ధ్యానం లోపల వచ్చిన సార్ నేను. ఆ తర్వాత ఏమైందంటే ఆర్మూర్ లోపల మా ఇంటిని ఫస్ట్ సెంటర్ ఆర్మూర్ లోపల సెంటర్కి ఇచ్చినాం. ఒక 6 ఇయర్స్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత 2019లో ప్రకృతి వ్యాలీకి వెళ్ళిన నేను, వైజాగ్ అరకు. అక్కడికి వెళ్ళినాక సార్ను కలిసినాం, సార్తో మాట్లాడితే ఫంక్షన్ హాల్ నాకు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయు అని చెప్పిండు సారు. సరే సార్ తప్పకుండా చేస్తా అని చెప్పేసి సార్కి చెప్పడం. అట్లనే ఆర్మూర్లో ప్రోగ్రామ్ చేసినాము. ఇంటి దగ్గర సెంటర్ ఉండే కాబట్టి అప్పుడు సెంటర్లో నింపి సార్ అక్కడనే ఉన్నాడు. వచ్చిన వాళ్ళకు భోజనాలు పెట్టినాము. సార్ ప్రేమ చూస్తుంటే సార్ ఎంతోమంది గురువులు నేను చూసిన, కానీ ఇలాంటి గురువును ఎక్కడ చూడలేను నేను. ఇప్పుడు ఆ సెంటర్ 6 సంవత్సరాలు నడిచింది కదా మీ ఇంట్లో? అవును సార్. ఎవరు నడిపేవాళ్ళు అప్పుడు సెంటర్ అది? అప్పుడు నేనేంటంటే వేరే సొసైటీలో ఉన్నా, వేరే ఆధ్యాత్మికం దాంట్లోపల నేను ఉన్నా. నాకు అక్కడ కూడా బాధ్యతలు, బరువు ఇవన్నీ ఉండే. అయితే అప్పుడు భీమయ్య సారు, రణవీర్ మాస్టరు, నేను, అంజయ్య కలిసి సెంటర్ని స్టార్ట్ చేసినాం సార్. దానికి ఎక్స్పెండిచర్స్ అవన్నీ నేను ఇచ్చేవాడిని, లైట్ బిల్ కానీ అవన్నీ కట్టి చేస్తుంటిని. పౌర్ణమి అమావాస్యకు మాత్రమే నేను పోయేవాడిని. కాకపోతే 2014లో వెంటనే నేను కనెక్ట్ కాలేను. పరిచయం ఉంది, దీనికి సేవ కొరకు ఇల్లునిచ్చేసినాము, అన్నీ చేసిన, కానీ నేను యాక్టివ్గా నేను పాల్గొనలే. అప్పుడు ఎప్పుడైతే 2019 లోపల సార్ను కలిసినామో అక్కడ ప్రకృతి వ్యాలీలో, అప్పుడు సారుతో నేను కనెక్ట్ అయినా. ఇంటికి వచ్చినప్పుడు కూడా అక్కడ కూర్చుండబెట్టుకొని మా భార్యకు నాకు ఇద్దరు కలిపి భోజనం తెప్పించి కూర్చుండబెట్టి ఇలా అసలు మనకి ఇంత ఇంపార్టెన్స్ సారిస్తున్నాడు అని చెప్పేసి మేమిద్దరం కూడా ఆశ్చర్యచకితులం అయిపోయినాం సార్. అంటే ఒక గురువు ఈ విధంగా ప్రేరణ మనను ఊష్మతిరంగా ప్రోత్సహించడం ఏదైతుందో నేను ఎక్కడ చూడలేదు సార్. అంటే ఎవరైనా గురువులను చూస్తుంటే దూరంకి వెళ్ళి దండాలు పెట్టేటోళ్ళని నేను చూసినా, కానీ దగ్గర కూర్చుండబెట్టుకొని ఆప్యాయంగా మాట్లాడడము, చేయడం ఇవన్నీ చూస్తుంటే సార్కు నేను కనెక్ట్ అయిపోయినా. సహజంగా మనకి ఆధ్యాత్మికసరికి పీఠాలు, పీఠాధిపతులు గుర్తొస్తారు. ఎస్ సార్. ఏ పీఠం పీఠాధిపతి ఉన్నా పీఠాధిపతి పీఠం మీదే ఉండాలి, మనంతా దూరంగా ఉండాలి. అది మనకి రెగ్యులర్గా ఉండే ఇది. అవును సార్. ఇప్పుడు సారు తోడగానే మీకు అట్లా ఏం ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మిక చింతనలో అందరూ కాషాయాలు, గెడ్డాలు ఇవన్నీ ఉంటాయి కదా. అవును. ఫస్ట్ మీరు సార్ని చూసినప్పుడు మీ ఫీల్ ఏంటి? నా ఫీల్ ఏంటంటే సార్, నేనున్న సొసైటీ కూడా ఇంతకుముందు ఏదైతే ఉందో అక్కడ కూడా ఎవరి కాళ్ళు పట్టుకునేది సిస్టమ్ లేదు. నిస్వార్థంగా, నిరాపేక్షకంగా
ఆత్మ కొరకు చేయడం ఏదైతుందో అక్కడ ఉంది. ఇట్లా పేర్లు మార్చుకోవడము, బట్టలు మార్చుకోవడం, చెప్పులు లేకపోవడము, ఈ కర్మకాండ భక్తి ఇవన్నీ సార్ లోపల అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి నేను కనెక్ట్ అయినా సార్. అంటే మినిమం ఒక 4-5 ఇయర్స్ తర్వాత మాత్రమే ఈ యొక్క దీంట్లోపల సేవ చేసుకోవడం అన్నది నా స్టార్ట్ అయింది సార్. రైట్. ఇంకా సార్ పరిచయం అయిండు, ఓకే. కానీ దాన్ని నేను కొన్ని రోజులు టైం పట్టింది, ఎందుకు నాకు తెలియదు. రెండోది ఏంటంటే 2015 ఇక్కడికి వచ్చిన నేను సార్ను కలనందుకు. సార్ అప్పుడు మౌనంలో ఉన్నాడు, 15 అనుకుంటా మోస్ట్లీ. ఇదే రూమ్ లోపల సార్ను కలిసిన, ఇక్కడ ఏసీ లేదు, కూలర్ లేదు. సమ్మర్ లోపల సార్ను చూస్తే నాకు ఎంతో బాధ అనిపించింది సార్. అంటే ఒక గురువు ఏదైతుందో సార్ దగ్గర నో కామెంట్ అనేది ఏదైతుందో ఏ పరిస్థితులున్నా కానీ దాన్ని స్వీకరించిండు. అసలు గురువు అంటే అసలు ఏంది భూమి మీద, ఇటువంటి వ్యక్తిని ఎవరు నేను చూడలేనని చెప్పేసి సార్ను చూస్తే నాకు అనిపించింది సార్. అన్నట్టు అందుకొరకు సార్ యొక్క సిద్ధాంతాలకు, సార్ యొక్క భావాలకు ఆ స్పీచెస్ నేను ఎన్నో యూట్యూబ్లో విన్నా సార్. విన్న తర్వాత అమోఘమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో పత్రిజీ దగ్గర ఉన్నదనేది నేను గ్రహించి ఆ సొసైటీకి మొత్తం నేను మానుకొని ఏదున్నా కానీ నేను ఇదే చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి దీని కొరకు నాకు సపోర్ట్గా మా భార్య కూడా ఎక్కడ వెళ్ళినా నాతో వస్తుంటుంది. ఇంకొకటి ఏంటంటే సార్, నాకు 2019లో ప్రోగ్రాం పెట్టమన్నాడు సార్, పెట్టినాం. మళ్ళీ 2020లో కూడా ఆ జన్మదినంకు సార్ ఇక్కడికి బోధనకు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ ఒకటి దామోదర్ రెడ్డి ఒక ప్రోగ్రాం అరేంజ్ చేయు సార్ వెళ్ళేటప్పుడు అని చెప్తే అరేంజ్ చేసిన సార్. చేస్తే సార్ నన్ను మాట్లాడిపించండి. అక్కడ మాట్లాడిపించిన తర్వాత సార్ ఏమన్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు నాకు వద్దు, నువ్వు ఒక్కడో నాకు కావాలని చెప్పేసి సార్ దగ్గర తీసుకొని ఆ రోజు మాట్లాడిండు, చెంపలు విండిండు, ఇవన్నీ చేసిండు. రెండోది ఏమన్నాడంటే సారు, నువ్వు 1,00,000 మందికి భోజనాలు పెట్టాలా బోధనలా అని అన్నాడు సారు. 2020లో నవంబర్ 2020లో 1,00,000 మందికి భోజనాలు పెట్టాలన్నాడు. సరే సార్ పెడతాను. 3 సార్లు నా దగ్గర మాట తీసుకున్నాడు. నాకేం అర్థం కాలేదు. సార్ బర్త్డేకు డబ్బులు కొన్ని అడిగితే అప్పుడు వీరప్రసాద్ చూస్తుండే, నా వంతుగా నేను కొంచెం అమౌంట్ ఇచ్చేసిన. 1,00,000 మంది భోజనాలు పెట్టమన్నాడు సారు. ఇక్కడ వచ్చిన 2-3 వేల మంది బర్త్డేకే మరి 1,00,000 మంది అన్నాడు. ఏంది నాకు అంతరార్థం ఏం అర్థం కాలేదు సార్. నా ప్రమేయం ఏం లేకుండా దీనికి చైర్మన్గా ఏదైతుందో పరిమళ మేడము, స్వర్ణమాల మేడము, నేను ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్లో చేసే సేవలను గుర్తించి నేను అనుకోకుండానే వాళ్ళు ఇది నాకు అప్పచెప్పారు. నువ్వు ఎవరన్నా పెట్టుకో, నీ సేవ ఇక్కడ నువ్వు చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ అంతా చైర్మన్గా ఇప్పుడు మిమ్మల్ని పెట్టారు వాళ్ళే. అంటే నేను కావాలని నేను ఎప్పుడు కూడా అడగలే, ఎవరిని నేను కోరుకునిలే. అంటే నిస్వార్థంగా 2 సంవత్సరాలు తటవర్తి రాఘవస్థ క్లాసెస్ ఎవరి దగ్గర ఏం తీసుకోకుండా ఎవ్రీ మంత్ ఒక 200 మంది వస్తారు సార్. 200 మందికి 3 రోజులు భోజనము, టిఫిను అవన్నీ కూడా పెట్టేవాళ్ళం. అంటే మనం సంపాదించే దాంట్లోకి వెళ్ళి మనకున్న జ్ఞానం మీదకి వెళ్ళి లోక కళ్యాణం కొరకు, మన ఆత్మ ఎదుగుదల వరకు చేయాలనేటువంటి సేవలన్నీ చేసినాం మనము నిస్వార్థంగా. అది ఎట్లా వచ్చిందో ఆ అర్హత అనేది ఏదైతే ఉందో ఇది నాకు ఇవ్వడం అన్నది జరిగింది. ఇది నా సౌభాగ్యం అనుకొని ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు ఇక్కడ నేను మా భార్య ఇద్దరం కూడా మేము వస్తాం. ఇక్కడ రాత్రి 10 గంటల దాకా ధ్యానం చేస్తాము. వచ్చిన వాళ్ళందరికీ ధ్యానం చేపిస్తుంటాము. అంటే పత్రిజీని చూసిన తర్వాత సార్ నాకు ఈ భూమి మీద ఎవ్వరు కూడా అటువంటి జ్ఞానం లేదని నాకు అనిపించింది. రెండోది, ఎవరింటికి వచ్చినా సార్ వంట చేసి మనకు వడ్డించడము ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఇటువంటి గురువు ఈ భూమి మీద అసలు ఇంతవరకు పుట్టలేడు. అసలు ఇలా చేసిన వ్యక్తిని అయితే మనం చూడలేము. ఇంకా రానున్న వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ అనేది ఆ సారుని చూసిన తర్వాత నేను ఎంతో నేర్చుకున్నా సార్. ఇంకా సార్ దగ్గర నేను ఏం నేర్చుకున్నా అంటే ఎంత కూడా ఈగో లేదు. ప్రతి వాళ్ళని కూడా ఏదైతుందో పలకరించడం కానీ, ప్రతి వాళ్ళని మాట్లాడడం కానీ. నేను ఫంక్షన్లో చూసిన సార్, సీనియర్స్ కొందరు ఫోటో దిగేందుకు వస్తే కొందరు రానియలేరు. సార్ ఏం చేసిండంటే, మీరే ఫోటో దిగుతారా, వాళ్ళు దిగద్దా అని చెప్పేసి ప్రతి వాళ్ళని
వాళ్ళు ఎంత జ్ఞానం ఉండని జ్ఞానం లేకపోని కొత్త వాళ్ళు కానీ విద్య ఉన్నదా ఏమి కూడా చూడకుండా ఆ సార్ యొక్క దాన్ని చూస్తుంటే నేను ఎంతో సార్ చూసి ఆనందం అనిపిస్తుండే సార్. అట్లనే మహేశ్వర మహాప్రభునికి ధ్యానమహాయాగంకు చక్రాలకు పోయినప్పుడు నన్ను సార్ స్టాల్లో కూర్చుండి నన్ను దగ్గరికి పిలుచుకున్నాడు సార్. పిలుచుకొని ఏంటి సంగతులు అని చెప్పేసి అనడం జరిగింది సార్. అంటే ఇలా జరుగుతున్నాయి సార్, క్లాసెస్ పెడుతున్నాము, రాఘవరావు సార్ ప్రతి నెల వస్తున్నాడు, నేను కంపల్సరీ నిజామాబాద్ జిల్లాకి వస్తా, పత్రిక గారు పుట్టిన జిల్లా లోపల అక్కడ మూమెంట్ ఎక్కువ కావాలని చెప్పేసి అంటున్నాడు సార్. ప్రతి నెల కూడా జరుగుతుంది. ఆ 200 మంది వచ్చే వాళ్ళ లోపల 80% ప్రతి నెల కొత్త వాళ్ళే వస్తున్నారు. కొద్దిమంది ఎంపై అందరు మాస్టర్స్ అవుతారు. ఎక్కడంటే అక్కడ సప్తాలు అన్నది స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా జరుగుతుంది సార్ అని చెప్పేసి సార్కి చెప్తే సార్ ఎంతో ఆనందపడ్డాడు. అదేవిధంగా 2021 లోపల కూడా తటవర్తి రాఘవరావు సార్, నేను ఇటు కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాలు, మంతని ఇవన్నీ తిరిగినాం సార్. ఒక వారం రోజులు ప్రోగ్రాం తిరిగి రాఘవరావు సార్ నేను వచ్చి మళ్ళా బర్త్డే సెలబ్రేషన్కి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఇక్కడనే కూర్చున్నాం. సార్ ఇక్కడనే కూర్చుండి రాఘవరావు సార్ కూడా ఇక్కడిక్కడ వెళ్ళినాము, మంతినికి వెళ్ళినామని చెప్తే నేను మంతిని వెళ్ళలేను, నేను పెద్దపల్లికినే వెళ్ళినా, బెల్లంపల్లి వెళ్ళినా, అవన్నీ వెళ్ళినా అని చెప్పేసి చెప్పిండు. అంటే సారు చూస్తుంటే సార్ 40 సంవత్సరాలు మొత్తం కూడా ఒక్కరోజు కూడా స్టాప్ లేకుండా నాన్ స్టాప్గా తిరుగుతుండే. అంటే ఎంతోమంది పండితులు ఉంటారు, నా దగ్గరికి వస్తేనే నేను చెప్తా అనే వాళ్ళని నేను చూసిన సార్. కానీ సార్ ఏదైతే ఉందో లక్షల ఇళ్ళకి తిరిగి వంట చేసి ప్రతి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడం చూస్తుంటే ఏదైతే ఉందో నాకు సార్ను చూసిన తర్వాత నేను సార్కు సరెండర్ అయిపోయినా సార్. అట్లా అన్నట్టు అది ఆహార విషయంలో మీరు ఫస్ట్ నుంచి ఎట్లా ఎన్వీనా నేనేదైతే ఉందో సార్, నేను 5th క్లాస్ నుంచి వెజిటేరియన్. నేను ఓకే, మా నాన్న వాళ్ళందరూ తినేవాళ్ళు. కానీ నేనేదైతే ఉందో చిన్నప్పటి నుంచే మాంసం లేదు సార్ నాకు. నేను మద్యం కానీ మాంసం కానీ నాకు ఒక 10-12 ఇయర్స్ నుంచి నేను దూరంగా ఉన్నా సార్. కాకపోతే సార్ పరిచయం అయిన తర్వాత మనం ఈ లైఫ్ ఆఫ్టర్ ద డెత్ ఏదైతే ఉందో ఏ సొసైటీ లోపల నేను వినలేదు సార్. సార్ ఏదైతే ఉందో ఇప్పుడు మరణించిన తర్వాత నువ్వేం చెయ్యాలనేది ప్రణాళికలు ఏదన్నదో పని ఏదైతే ఉందో సారు స్పీచెస్ విన్న తర్వాత నేను అన్నీ కూడా మార్చేసుకున్నాను సార్. నేను ఎందుకంటే వాస్తవంగా నేను పౌల్ట్రీ ఫామ్ నడిపించేవాడిని. 1,00,000 కోళ్ళది ఎగ్స్ పెట్టే ఫామ్ నాకున్నది సార్, ఎగ్స్ది. ఓకే, ఇంతకుముందు నేను రన్ చేసేవాడిని. కానీ ఎప్పుడైతే సార్ యొక్క మాటలు నా మీద ప్రభావం పడి 1,00,000 పౌల్ట్రీ ఫామ్ సంవత్సరంకి ₹1,00,00,000 వచ్చేదాన్ని నేను వదిలిపెట్టేసిన సార్. గ్రేట్. అంటే ప్రతి జీవికి. ఏ సంవత్సరం జరిగింది ఇది? నేను ఒక 3 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు నేను ఆపేసి. 3 ఇయర్స్ నుంచి నేను పౌల్ట్రీ ఫామ్ ఆఫ్ చేసేసిన మొత్తము. అది 4-5 కోట్ల ప్రాజెక్టు, సంవత్సరం ₹1,00,00,000 ఇన్కమ్ వస్తుంది. అది ఆపేసిన సార్. నాకు ఒక్కతే అమ్మాయి, మా అల్లుడు జనరల్ సర్జన్ డాక్టరు, ఆర్మూల్ హాస్పిటల్ ఉంది, మా బిడ్డ కూడా డాక్టరు. ఇది అన్నట్టు. అయితే సార్ యొక్క మాటలు, సార్ యొక్క భావాలు అవన్నీ విన్న తర్వాత నా యొక్క పని కూడా ఏదైతే ఉందో నేను మార్చేసుకున్నా. దానికి ప్రత్యామ్నాయంగా ఉట్టి ఉండకుండా మళ్ళీ ఒక 40 ఎకరాల ల్యాండ్ కొని అన్ని చెట్లు పెట్టిన, మామిడి చెట్లు, పామ్ ఆయిల్ చెట్లు, కొన్ని సీతాఫలం చెట్లు, ఇట్లా ఇవన్నిటిని కూడా ఏదైతే ఉందో డైవర్ట్ చేసిన అన్నట్టు సార్. అట్లా అది తోటలన్నీ కూడా నేను పెంచుతున్నా. ఆ విధంగా చేంజ్ చేసి మళ్ళీ ప్రతిరోజు కూడా ధ్యానం సప్తాహాల కొరకు, అదేవిధంగా శాకాహార ర్యాలీలు కానీ, సప్తాహాలు పెట్టే వాళ్ళకు మాస్టర్స్ను పంపడం కానీ, ఇవన్నీ కూడా నాకెందుకు రకంటే సార్, నేను ఇంతకుముందు నాకు కూడా ఏదైతే ఉందో నాకు 1% కూడా నాకు నేను కనిపించాలా,
నాకు పేరు రావాలా, నేను 10 మందికి నేను ఇట్లా ఇది కావాలా, నా ఫోటో కావాలా, నాకు స్టేజ్ మీద నాకు ఇది కావాలా అనేది అసలు నా దగ్గర లేదు సార్. అది ఎందుకొరకంటే నాకు అది రానే రాదు. అంటే సార్ను చూసిన పరిమళ మేడం కూడా మాట్లాడుతుంటే ఏమంటుందంటే పదవిలు కానీ ఇవన్నీ కానీ అందరికీ, కానీ పని మేము చేస్తామని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూస్తుంటే సార్ నిజంగా మనం నేర్చుకోవచ్చు ఎంతో. ఎందుకంటే వాళ్ళు ఎంత అంటే ఇంత కూడా వాళ్ళ లోపల ఒక అహం అన్నది ఏది కనిపించలేదు సార్. పత్రిజీ లోపల కూడా అదే చూసిన. మొన్న స్వర్ణమాల మేడం వచ్చినప్పుడు కూడా మా ఇంటికి వచ్చింది, అమ్మతో కూడా ఒక 2 గంటలు 3 గంటలు మాట్లాడినాం. మా బిడ్డే, మా అల్లుడు అందరు కూడా మాట్లాడారు సార్. అంటే అప్పుడు కూడా సార్తో కూడా మాట్లాడుతుంటే స్టార్టింగ్లో మా మిస్సెస్ ఏమనుకున్నదంటే ధ్యానం చేసేది కాదు సార్, ఈయన ఏదో హిమాలయాలకు పోతాడా, ఎటు పోతాడు, ఈయన ధ్యానం చేస్తున్నాడు, ఇదేంది అని చెప్పేసి అనుకున్నా సార్. అనుకుంటే ఒకసారి మహేశ్వర మా పిరమిడ్కు తీసుకెళ్ళిన ఆమెను శివరాత్రి రోజు అక్కడికి వెళ్తే అక్కడ అందరినీ చూసిన తర్వాత అప్పుడు సంసారం లోపలనే ఉండి ఈ ధ్యానం చేసుకుంటున్నారు అనే దాంట్లో ఆమె కూడా ధైర్యం వచ్చి ఆమె కూడా ధ్యానం చేస్తూ నాతోని అన్ని కార్యక్రమాలకు ఎటు వెళ్ళినా కానీ నాతోని వస్తూ ఉంటారు సార్. బుక్స్ చదువుతారా బాగా మీరు? నేను బుక్స్ చదువుతా సార్, చాలా బుక్స్ చదువుతా నేను. ఎందుకంటే టోటల్గా ఆనాపానసతి ధ్యానం ఏదైతే ఉందో సార్ చెప్పింది ఇది పర్ఫెక్ట్ ధ్యానము. సార్ ఎందుకొరకంటే దేన్ని కూడా ఇది చెప్పాడు. ఎవరెస్ట్ శిఖరం లాంటిది ఈ ఆనాపానసతి ధ్యానము. ఎన్నో ధ్యానాలు ఉన్నాయి కానీ ది బెస్ట్ ఏదైతే ఉందో ఆనాపానసతి ధ్యానం అంటాడు. నేను కూడా సైలెన్స్ మెడిటేషనే నేను ప్రతిరోజు కూడా చేస్తుంటా. మా మిస్సెస్ నేను కూడా రోజు 4 గంటలకు లేచి రోజు కూడా ధ్యానం చేస్తుంటాం సార్. అంటే మా అల్లుడు, మా కూతురు వాళ్ళు ఒక దగ్గర ఉంటారు, మేము ఒక 3-4 కిలోమీటర్స్ లోపలనే ఇంకొక ఇంటి దగ్గర మేముంటాం. మేము ఎందుకొరకంటే నా లైఫ్ అంతా కూడా అంతే. అయితే నా ఇంటి పని అయితే నా ఆత్మ కొరకు చేసుకోవడము, ఇది తప్పించి మూడోది సమాజం లోపల ఎటో తిరగాల, ఏదో ఫంక్షన్లు పోవాలా అనేది లేదు సార్. నేను చిన్నప్పటి నుంచి కూడా నా బంధువులకు అందరికీ నేను దూరంగా ఉన్నాను సార్. అంటే నేను చిన్నప్పటి నుంచి నేను మాంసం తినా కాబట్టి తినేవాళ్ళు ఉంటేనే ప్రతి దగ్గర ఇన్వైట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సమాజానికి విరుద్ధంగానే నేను ఉన్నా కాబట్టి నాకు పత్రిజీ నచ్చి ఈ యొక్క దగ్గరికి రావడం జరిగింది. సార్ దగ్గర నేను ఇంకోటి ఏం నేర్చుకున్నా అంటే సార్, ఎవరు ఏం చేయాలనో అది చేయాలని సార్ చెప్తాడు. అంటే నేను సార్ దగ్గర నుంచి ఆ మాట నేను నేర్చుకొని నేను చిన్న పని కొరకు నేను పోవడం ఎందుకు, దాని కొరకు నా పని మనిషిని ఎవరినో పంపించేస్తే సరిపోతుంది, నేను చేసే పని ఏదైతే ఉందో దాన్ని చెయ్యాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నా సార్. సార్ చెప్తాడు కదా, నాకు సంగీతం నేర్పచ్చు, నాకు ఇంగ్లీష్ నేర్పచ్చు, కానీ అది నేను అది నేను చెయ్యా, నేను ధ్యానమే చెప్తా, ధ్యానం కొరకే ఇది చేస్తా అని చెప్పేసి సార్ అంటాడు. అందుకొరకు నేనేం చేయాలో నేను అది చేస్తా. నాకు దైవం అన్నీ ఇచ్చింది, ఇంకా 4 పనులను పెట్టేస్తా, వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు, నేను చేసే పని నేను చేస్తా అని చెప్పేసి నిశ్చయించుకొని ఈ ఆత్మ కళ్యాణం కొరకే నేను సమయం అన్నది ఎక్కువ ఇవ్వడం అన్నది జరుగుతుంది. నేను ఇంతకుముందు నేర్చుకున్న దాని లోపల కూడా సార్ బ్రహ్మచర్య ఆశ్రమము, అదేవిధంగా కుటుంబాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం. అంటే ఇప్పుడు నాది ఏదైతుందో నేను నాకున్న నాలెడ్జ్ మీకు లేదు సార్. ఒక 50-55 సంవత్సరాలు అయిందంటే ఒక వానప్రస్థ లాగండి లాస్ట్కు చివరికి మొత్తం కూడా ఆత్మ కొరకే చేసుకుందాం అనేటువంటి భావన లోపల నేను ఈ విధంగా డిజైన్ చేసుకోవడం అన్నది జరిగింది సార్. మంచి ఆలోచన, అది మంచి ఆలోచన, బాగుంది. కాకపోతే ఇప్పుడు మనకేంటంటే భగవద్గీత చెప్పినా పత్రికారు చెప్పినా సంసారంలోనే నిర్వాణం అని చెప్పి అన్నారు. కాబట్టి ఏ బాధ్యత నుంచి మనం బయటకు వెళ్ళాల్సిన పని లేదు. సంసారంలో మనం వ్యాపార వ్యవహారాలని చక్కబెట్టుకుంటూనే బట్ బ్యాలెన్స్గా ఉన్న సమయం అంతా కూడా పిఎస్ఎస్ మూమెంట్లో పత్రిక ధ్యాన ప్రచారం, శాకార ప్రచారం, మరి పిరమిడ్ నిర్మాణాలు, దానికోసం మనం పనిచేస్తున్నాం. అంతకంటే ఇంకేం కావాలి, మనకు అదే కావాలి. ఇప్పుడు బుక్స్ ఎట్లని మ్యాగజైన్ చెప్పిస్తారు మీరు, ఏమన్నా ధ్యాన జగత్ మ్యాగజైన్స్? పిఎంసి కొరకు కూడా ప్రకృతి వ్యాలీ లోపల సార్ చెప్పిండు, ప్రతి ఒక్కళ్ళు షేర్స్ కట్టాలని చెప్తే అప్పుడే నేను డిసైడ్ అయిపోయినా, నేను కడదాము. సార్ అందరినీ కూడా అక్కడ
చేతులు లేవట్టిపించిండు. నేను 3 లక్షలు కూడా అంబాసిడర్గా అప్పుడు చేయడం జరిగింది. ప్రతి ఇయర్ కూడా నేను పిఎంసి కొరకు ఏదైతుందో 51,000 రూపాయలు కూడా నేను చేస్తున్నా సార్. ఎందుకొరకంటే సారుని చూసిన తర్వాత ఆత్మజ్ఞానాన్నే పంచాల అనేది నేను ఎన్నుకున్నా సార్. నా కాన్సెప్ట్ ఏంటంటే జ్ఞానం కొరకే ఖర్చు చేయాలి. మనం సంపాదించిన దాంట్ లోపల అల్టిమేట్ అన్నిటికన్నా పెద్ద పని ఏంటంటే ఆత్మజ్ఞానాన్ని అందియడమే ఉత్తమ పని అనేది సార్ ద్వారా నాకు తెలిసింది సార్. ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అని చెప్పేసి సమాజం అనుకుంటుంది, కానీ సార్ ఏమంటుండు, మాధవ సేవయే మాధవ సేవ, ఆత్మసేవయే మాధవ సేవ. మిగతా ఈ శరీరం కొరకు కానీ మనసు కొరకు కానీ ఇవి చేసేటి ఏదైతుందో ఇది నిజమైన సేవ కాదు. నిజమైన సేవ ఏదైతుందో ఒక ధ్యానం నేర్పు, ధ్యానంకు చేయదందుకు వాళ్ళకు ప్రోత్సహించు, దాని కొరకు ఖర్చు చేయు, ధ్యానులను తీసుకురా. వాళ్ళు జన్మజన్మలు ఏదైతుందో వాళ్ళకు ఆ సంస్కారం అన్నది నిర్మాణం అవుతుంది. నిస్వార్థంగా ఏం ఆశించకుండా తమో రజో సాత్వికంలో కలిగిన నిర్గుణ స్థితి ఏదైతుందో ఏది ఆశించకుండా మనం ప్రయత్నం చేస్తుంటే ఏదైతుందో ఖచ్చితంగా సార్ ఒక మిలారేప కానీ వాళ్ళు ఒక్కొక్క జన్మ లోపలనే వాళ్ళొక స్టేజ్కు వెళ్ళిండ్రు. సార్ అంటుంటాడు ఏదైతున్నదో మీరు ప్రయత్నం చేయండి, మీరు కూడా ఏదన్నా కానీ ముక్త స్థితికి అన్నది చేరొచ్చు అని చెప్పేసి సార్ చెప్తుంటే సార్ నిజంగా ఏ గురువు కూడా ఇంత ప్రోత్సహించి సంసారం లోపలనే నిర్వాణం పొందొచ్చు అనేది ఏదైతుందో ఒక పత్రిక ద్వారా నేను పొందగలిగిన సార్. అట్లా అన్నట్టు చాలా సంతోషం, చాలా సంతోషం. ఇప్పుడు మ్యాగజైన్స్ ఎట్లా ధ్యాన జగత్ మ్యాగజైన్స్ ఉన్నాయి కదా మనకి, అవి రెగ్యులర్గా మీరు నిజామాబాద్ అంటే మీతో పాటు ఇంకా ప్రచారాన్ని కానీ చుట్టుపక్కల వాళ్ళతో చందాలు కట్టించడం కానీ అట్లా ఏమైనా జరుగుతుంటాయా? అంటే నేనేదైతుందో ఇంకా నేను ఎక్క తెప్పించి పంచుడుకుని అట్లా చేయలేను సార్. అయితే చెయ్యాలి. నేను కూడా ఏమనుకుంటున్నా అంటే మన కేశవరావు సార్ కూడా అదే అన్నాడు, కొన్ని మ్యాగజైన్స్ తెప్పించి అంటే ఈ జ్ఞానాన్ని పంచాలి, ఈ జ్ఞానాన్ని పంచాలనేది దాంతో చాలా జూమ్స్లలో కూడా నేను జూమ్లలో కూడా క్లాసెస్ చెప్తూ ఉంటాను సార్. ఎందుకొరకంటే నాకు ఎందుకో కానీ తటవర్తి రాఘరావు సార్ క్లాసెస్ పెట్టినప్పుడు 3 రోజులు క్లాసులు పెడితే మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోయేటప్పుడు ఆత్మ నుంచి ఎంతో ఆనందం అన్నది మేము చూసినాం సార్. అంటే సేవ చేస్తేనే ఆ ఆనందాన్ని మనము చూడగలం సార్. అది అట్లా అన్నట్టు చాలా సంతోషం. మళ్ళీ మన రీసెంట్లీ ఏం జరిగిందంటే పిఎంసికి వెళ్ళి ఆనంద్ సార్ వచ్చి సార్ హార్మోన్లో ఒకటి ధ్యానమా యజ్ఞం చేద్దాం అని చెప్పేసి అన్నాడు. సరే సార్ చేద్దాం, మన ఫంక్షన్ హాల్ ఉంది చేద్దామని చెప్పేసి చేస్తే 3 రోజులు చేసినాం సార్. రోజు 1000-1200 మంది వచ్చారు. అంటే మన హాల్లో అక్కడ ఒక 1500 మంది కూర్చుండొచ్చు, ఏసీ హాల్ ఉన్నది. అంటే నాకున్నటువంటి వనరులు ఏదైతుందో ఈ లోక కళ్యాణం కొరకు ఎప్పటికి ఇవ్వదందుకు నేను సిద్ధం సార్. మంచి ఆలోచన, మంచి నిర్ణయం. 3 ఇయర్స్ 2 ఇయర్స్ కూడా ఏదైతుందో బుకింగ్ లేకుండా అదే డేట్లల్లా అన్నీ పక్కకు పెట్టి ఈ జ్ఞానం అందాలి అందరికీ అనేటువంటి దాని లోపల 2021-22లో చేయడం జరిగింది సార్. అప్పుడు చాలా సంతోషం. తర్వాత మరి ఇప్పుడు పత్రిక శరీర విరమణ చేశారు కదా? అవును సార్. దాని మీద ఇప్పుడు మీ స్పందన ఏమిటి, తర్వాత ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు? అయితే పత్రిజీ యొక్క ఆశయం ఏదైతే ఉందో ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకార జగత్ ఏదైతే ఉందో అది కూడా నా ఆత్మ కళ్యాణం కొరకు నేను చేసుకుంటే సమాజం ఆత్మ కళ్యాణం కొరకు జరుగుతూ ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే నా కాన్సెప్ట్ అదే సార్. సార్ను నేను అర్థం చేసుకున్నా. సార్ అంటుండే ఎక్కడ ఏం పోయినా కానీ నా కొరకు నేను వచ్చిన, మీ కొరకు మీరు వచ్చారు. నేను ఏ క్లాస్కి పోయినా కానీ నేను అదే చెప్తా సార్. ఏం చెప్తా అంటే నా ఆత్మ కొరకు నేను వచ్చిన, మీ ఆత్మ కొరకు మీరు వచ్చారు. ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు. అందరూ ఏమనుకుంటారంటే సొసైటీ లోపల కానీ సమాజం లోపల ఏమంటారంటే నేను వీళ్ళని మారుస్తున్నా, వీళ్ళు నేను చేయంగా ఇంతమంది ధ్యానులు అయిపోయినని చెప్పేసి అంటారు. కానీ సార్ కాన్సెప్ట్ విన్న తర్వాత, ఇవన్నీ జ్ఞానం వచ్చిన తర్వాత ఎవరిని ఎవరు మార్చలేరు. ఎవరిని వాళ్ళే మార్చుకోవాలనుకుంటేనే మార్చుకుంటారు, కానీ మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు మారరు అనేది నేను గ్రహించిన సార్. అంటే ఎంత ధ్యానులు వచ్చినా ఏమొచ్చినా కానీ ఏదైతే ఉందో ఈయన ఏం చేస్తే అవుతుండ్రు అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో
అది తప్పు సార్. నా దగ్గర లేదు సార్ అది. ఎందుకొరకంటే సార్ను చూసి నేను నేర్చుకున్నా సార్. అంటే మనం ప్రయత్నం చేస్తే ప్రతిదాన్ని కూడా మనం ఏదైతుందో మన జీవితం లోపలికి తెచ్చుకోవచ్చు అనేది నాకు అర్థమైంది సార్. అది ఎందుకంటే ఎవరి వాస్తవాన్ని వాళ్ళే సృష్టికర్త అని చెప్పి ఎస్ సార్. ఆధారపడే తత్వాలు లేకుండా. ఎందుకంటే చాలా చోట్ల గురువు ఉన్నాడు, గురువే మనకు అన్ని రక్షకుడు అనే పరిస్థితులు వేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న తర్వాత భగవద్గీత చెప్పినా, బుద్ధుడు చెప్పినా వాళ్ళు కూడా అదే చెప్పారు, ఎవరు వాళ్ళే ఉద్ధరించుకోవాలని. అదే పత్రిజీ ఘంటాపదంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో బయటికి తీసుకురావటం. ఇప్పుడు శాకాహార ర్యాలీలు, శాకాహారం మాత్రమే మానవుడి ఆహారం అని చెప్పి అందరూ తెలుసు, కానీ ఇంత ఉద్యమ రూపంలో బయటకు వచ్చేసేవాళ్ళు ఎవరు కనపడలా. ఒక మరి పిఎస్సి మూమెంట్లోనే మనం ఆ పని చేయగలుగుతున్నాం. ఇప్పుడు అట్లా మీరు నిర్వహించే ర్యాలీలు కానీ, పాంప్లెట్ ద్వారా మీరు చేసే ప్రచారాలు కానీ, ఇప్పుడు అట్లాగే మరి పత్రిజీ శరీర విరమణ చేసిన తర్వాత సమాధి అన్నేమో కట్టాలు నడిచింది ఆయన సమాధి అంతా. ఆయన పుట్టింది పెరిగింది ఇక్కడ బోధనలో కాబట్టి దీనికేమో జన్మస్థలాన్ని పేరు పెట్టారు. మరి ఆ జన్మస్థలాన్ని పేరు పెట్టినప్పుడు ఆ ట్రస్ట్లో మీరు ప్రాజెక్ట్ చైర్మన్గా ఉన్నారు కదా, ఇప్పుడు మీ బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ? మనం నిమిత్త మాత్రం ప్రతిరోజు కూడా ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా దాని కొరకు ఇచ్చేవాళ్ళు ఇస్తుర్రు, మేము కూడా ఇచ్చేది గుప్తంగానే అకౌంట్ అనే ట్రాన్స్ఫర్ చేస్తుంటాము. మొన్న స్వర్ణమాల అమ్మ అక్కడ కలిసింది హైదరాబాద్ లోపల, అది కన్వా శాంతివనం లోపల కలిసి అంతటా గురు పౌర్ణమిలు జరుగుతున్నాయి. గురువుగారు ఇంటి లోపల నేను ఈసారి వస్తా గురు పౌర్ణమికి, ప్రతి సంవత్సరం కూడా మీరు నడపాలని చెప్పేసి అమ్మ చెప్పింది. అదేవిధంగా ఇక్కడ రామాలయం లోపల ఫంక్షన్ బుక్ చేసి ఇక్కడ ఘనంగా నిర్వహించినాం. అంటే సారు పుట్టింది ఏదైతే ఇక్కడ ఉందో ఇల్లు, ఈ ప్రాంతము, ఒక మధుర లోపల కృష్ణుడు పుట్టిండు, ఒక అయోధ్య లోపల రాముడు జన్మించిండు, అంటే పత్రిజీ కూడా ఏదైతే ఉందో ఇక్కడ పుట్టిండు, అంటే ఈ బోధన లోపల పుట్టిండు. కాబట్టి ఇది కూడా ఏదైతే ఉందో ఒక పవిత్రమైనటువంటి స్థలము ధ్యానులందరికీ కూడా. ఎందుకొరకంటే ఇక్కడ ఏదైతే ఉందో ఆయన పుట్టిండు, ఇక్కడ పెరిగిండు, ఇక్కడ నుంచి ప్రపంచానికి మొత్తం కూడా జ్ఞానాన్ని అందించిండు. కాబట్టి మున్ముందు ఏదైతే ఉందో కొద్దిగా దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటా ఎన్నో కార్యక్రమాలు కూడా చేసుకుంటా, ఎవరే ఇక్కడికి వచ్చినా, ఏ అర్ధరాత్రి వచ్చినా కానీ వాళ్ళకి ఇక్కడ భోజనము, ధ్యానము, ఇవన్నీ వసతులు అన్నాయి. ఎప్పుడు కూడా మేము టచ్లోనే ఉంటాం సార్. ఈ విధంగా సేవ చేసుకునే భాగ్యం ఎన్నో రోజులు మాకు ఉంటే అన్ని రోజులు చేసుకునేందుకు మేము ఉన్నాం సార్. అట్లా అన్నట్టు ఇప్పటివరకు మీ జీవిత అనుభవంతో చెప్పారు కదా. పత్రిజీ కూడా మొదట్లో మనకి ఏమని అనేవాళ్ళు అంటే, ఓ 10 సంవత్సరాల ముందు కనుక వెళ్ళిపోతే రెగ్యులర్గా ధ్యానం చేయడం ద్వారా ప్రతి వ్యక్తి తనలో పనికిరాని విషయాలన్నీ కూడా బయటకు వదిలేసుకుంటూ తన ఆత్మ పురోగమనానికి ఏవైతే కావాలో అక్కడ నిలదొక్కుంటారని చెప్పేవాళ్ళు. కానీ కాల ప్రభావంలో ఈ మాయ మబ్బులో ఉన్నటువంటి జనంలో మార్పు ఆశించేంతగా రాకపోవటమో మరి ఏమో తెలియదు, కానీ ధ్యానం చేయకపోతే తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు శాకాహారిగా మారమని నొక్కి చెప్పేవాళ్ళు. ఎందుకంటే మాంసాహారం భుజించడం అంటే ఇంకో జీవిని చంపి మనం ఆహారంగా తీసుకుంటామే. అంటే మనం ప్రవృత్తి అంతా కూడా రాక్షస ప్రవృత్తులు మిగిలిపోయింది. ఈ రాక్షస ప్రవృత్తి నుంచి మానవ ప్రవృత్తికి రాగలిగితే తర్వాత దైవత్వాన్ని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈ విషయంతో మీరు ధ్యానం చేయకపోయినా ఇబ్బంది లేదు, ఫస్ట్ శాకాహారిగా మారమని చెప్పేవాళ్ళు. అది మీరు ఎట్లా ప్రభావితం అయ్యారు ఆ మాటల్లో కానీ, మీరు ప్రభావితం అయిన దాని మీద ఉద్యమ స్ఫూర్తులు మీరు ఏమన్నా ర్యాలీలు అట్లా? సార్ నేను వేరే సొసైటీ లోపల తిరిగినా సార్, అక్కడ కూడా మాంసాహారం గురించి చెప్తుంటారు. కానీ నేను చాలా సంవత్సరాలు చూసిన, కానీ మాంసం మానవుడు ఏదైతుందో 90% దాకా మానరు, ఒక 10% మానేవాళ్ళు. కానీ ఈ పిఎస్ఎస్ఎం సొసైటీలోకి వచ్చిన తర్వాత కొత్త సప్తాలకు నేను వెళ్తుంటే వాళ్ళే ఒక 1 మంత్ లోపల 40 రోజులు ధ్యానం చేయగానే ఆటోమేటిక్గా మాంసం అనేది విడిచిపెట్టేస్తారు. అంటే ఈ పూజలు కానీ ఇవి చేసిన వాళ్ళ మీద నేను చూస్తాను, నేను అబ్జర్వ్ చేసిన సార్. నా అబ్జర్వ్ ఏంటంటే ధ్యానం చేసిన వాళ్ళే తొందరగా మాంసం మీద విరక్తి వస్తుంది. ధ్యానం చేయని వాళ్ళు ఏదైతుందో వాళ్ళు మాంసాన్ని విడిచిపెట్టారు సార్. అంటే ఒక శాకాహారిగా రావాలంటే వాళ్ళు ధ్యానం చేస్తేనే తొందరగా వాళ్ళు కనెక్ట్ అవుతారు సార్. నాకు చిన్న సందేహం ధ్యానం చేసేవాళ్ళే తొందరగా కనెక్ట్ అవుతారనుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం పురాణాలు కనుక రామాయణం తీసి చదివినట్లయితే రావణాసురుడిని రావణ బ్రహ్మని చెప్పేవాళ్ళు కదా. అంత రాక్షస కుటుంబంలో పుట్టిన తపో సంపన్నుల వలన తల్లి యొక్క గౌరవంతో కానీ ఆత్మని కానీ తీసుకొచ్చి ఇచ్చే కథలు ఇవన్నీ మనకు తెలుసు.
అటువంటి రావణ బ్రహ్మ స్థాయికి ఎదిగిన తర్వాత కూడా మరి ఎందుకని తనలో ఆహారం విషయంలో మార్పు లేకపోవటం వలన పరాయి భార్యని తీసుకురావటం కానీ ఇవన్నీ జరిగినాయి అంటే ఆ బ్రహ్మతత్వం జీర్ణించుకున్నటువంటి రావణాసురుడు కూడా ఇటువంటి తలంపు తనలో కలిగింది అంటే ఎందువలన అంటే కేవలం ఆహారం లేకపోవటం వల్ల. ఎందుకంటే శుద్ధ సాత్విక ఆహారం అన్నది ఏదైతే ఉందో ఇది ఉన్నప్పుడే యథా అన్నం తదామన్నం అన్నారు మన వేదాలు. ఎందుకంటే నువ్వు ఎలాంటి అన్నాన్ని స్వీకరిస్తావో నీ మనసు అట్లా తయారవుతుందని చెప్పిండ్రు. ఎందుకంటే ధ్యానం ఒక్కటి చేస్తేనే సరిపోదు, దానికి తోడు ఆ ఆహారం కూడా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు వెల్లుల్లి తినేవాడిని, కానీ ఈ సొసైటీకి వచ్చిన తర్వాత ఏదైతుందో వెల్లుల్లితో సహా మాంసం వండే పాత్రలను కూడా అన్నింటినీ కూడా దూరం పెట్టేసినాం. ఏ ఫంక్షన్కి పోయినా ఏటు పోయినా ఏదైనా ఉంటే ఫ్రూట్స్ తింటా తప్పించి ఎక్కడ బయట కూడా ఏ ఫుడ్ అన్నది తినడం లేదు. ఎందుకంటే ప్రతిదీ కూడా మన యొక్క శరీరం మీద ప్రభావం పడుతుంది. ఇప్పుడు మనము చెడు ఏదైనా ముట్టినట్టయితే దాని వాసన మనకు వచ్చినట్టు మనము ఈ చెడు పదార్థాలని మనము స్వీకరించినట్టయితే మన యొక్క గుణం అన్నది మారది. ఇప్పుడు రావణ బ్రహ్మ యొక్క గుణాలు అట్లనే ఉన్నాయి. ఎంత ధ్యానం చేసినా కానీ ఆహార విషయం లోపల ఆయన మార్పు లేదు కాబట్టి ఆయన యొక్క మనసు ఏదైతే ఉందో చెడుగా పడి ఆ సీతమ్మని ఏదైతే ఉందో తీసుకురావడం జరిగింది సార్. ఎందుకంటే తపో సంపన్నుడు కదా రావణాసుడు, రావణ బ్రహ్మ అనే పేరు వచ్చింది. అంత తపో సంపన్నుడు అయినప్పటికీ కూడా తీసుకునే ఆహారం సాత్విక ఆహారం లేకపోవటం వలన అటువంటి దుర్బుద్ధి పుట్టడం వలన తను పతనమయ్యాడు, రాజ్యం అంతా పతనమైంది. కాబట్టి ఇది మరి సమాజానికి ఇటువంటివన్నీ గొప్ప సందేశాలు కదా మనకి. ఇంకొకటి ఏంటంటే సార్ మీతో నేను చెప్పేది, మీరు ర్యాలీలు అన్నారు కదా, నేను నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 3000 మందితో ర్యాలీ చేసిన సార్. అయితే అంతకన్నా ముందు నేను పిరమిడ్ కట్టుకోవాలనుకున్నా. ఓకే, పిరమిడ్ కట్టుకోవాలని ఒక 3 months ముందు నేను సామాన్ తీసుకొచ్చి పెట్టుకున్నా. ఎన్నోసార్లు స్ట్రక్చర్ కొట్టే వాళ్ళకి ఫోన్లు చేసిన, కానీ ఎవ్వరు రాలేరు సార్. 2-3 ప్రయత్నం చేసిన, రాలేరు. ఏదైతే శాకాహార ర్యాలీ నేను చేసినో ఒక 1 day ముందే ఫోన్ చేసిండు, నేను సోమవారం వస్తున్నా మీకు పిరమిడ్కి అని చెప్పిండు. సండే ర్యాలీ అయిపోయింది, సోమవారం నాడు మా ఇంటికాడ తోటలో 2 పిరమిడ్లకు నేను కట్టగలిగిన సార్. అంటే నాకు ఏమనిపించిందంటే సృష్టి ఏదైతే ఉందో మనం చేయవలసింది చేసినప్పుడే మనకు ఒకటి అర్హత అన్నది కలుగుతుంది అనిపించింది సార్. అంటే ఈ ర్యాలీలు ఏదైతే ఉందో మనం ఎన్నో జన్మలల్లా చేసినటువంటి కర్మలు ఏదైతే ఉందో దగ్ధమవుతాయి. సమాజం లోపల వాళ్ళు ఏమవుతారు ఏంది నాకు తెలియదు సార్, కానీ మన లోపల ఏదైతే ఉందో మన కర్మల్ని మాత్రము దగ్ధం చేసుకుంటాం. ఒక ధ్యానాన్ని 10 మందికి అందిస్తుంటే వాళ్ళు మారతారా మారదా అనేది నా కాన్సెప్ట్ కాదు. నా ఆత్మ కొరకు నేను వెళ్తా. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా, ప్రతి వాళ్ళకు కూడా ఏమంటా అంటే, ఒక రైతు దగ్గరికి మనం కూలి పోతే ఆయన పంట వండినా పండకుండా మన కూలి మనకు వస్తుంది. మనం పోయి ధ్యానం చెప్తే వాళ్ళు ధ్యానం చేసినా చేయకుండా మనకు వచ్చేది ఏదైతుందో మనకు వస్తుంది. ఈ సృష్టి సిద్ధాంతం, నువ్వు చేయవలసింది చేస్తే నీకు రావాల్సింది సృష్టిస్తుంది. నువ్వు కావాలని కోరక కూడా కర్మణ్యవాధికారస్తే అన్నట్టు ఏదైతుందో మనం పని చేయాలి అంతే. మనకి ఏది కావాలన్నా కానీ అది ఇస్తుంది ఈ సృష్టి అనేది నాకు నమ్మకం ఉన్నది సార్. ఇప్పుడు ఎంతసేపు చేస్తారు సార్ మీరు? నేను డైలీ 2 hours చేస్తాను సార్. డైలీ 2 hours మార్నింగ్ చేస్తాం, మా భార్య నేను ఇద్దరము. అదేవిధంగా రాత్రి కూడా ఒక 1 hour చేస్తాను సార్. నేను ప్రతి పౌర్ణమి అమావాస్యకి కూడా మళ్ళీ ఈ ధ్యానం చేస్తూ ఉంటాము. అంటే ఈ ప్రాంతం లోపల అన్ని గ్రామాలలో కూడా నేను వెళ్తూ ఉంటా, ఇన్వైట్ చేస్తుంటారు. 1 day క్లాసులను కూడా నేను నిర్వహిస్తూ ఉంటా, చెప్తుంటాము. నేను రాఘరావు సార్ దగ్గర కూడా నేర్చుకున్నది ఏంటంటే, సొసైటీ లోపల మొత్తము జ్ఞానమే చెప్తుంటారు కానీ ధ్యానము చేపియరు. నేను పోయిన దగ్గర అయితే 1 గంట కనీసం ఖచ్చితంగా ధ్యానం చేపిస్తా. రాత్రి క్లాసులకు వెళ్ళినా కానీ ఒక 1/2 hour క్లాస్ చెప్తే 1/2 hour ధ్యానం కొరకు కేటాయిస్తా. ఇట్లా అన్నాడు సార్. ఎందుకొరకంటే ధ్యానం లేనిది మనం ఎంత చెప్పినా కానీ ఆ యొక్క మైండ్ లోపలికి వెళ్ళదు అనేది నాకు అర్థమైంది సార్. అది ఎందుకనంటే ధ్యానం అనే థియరీ కాదు కదా, ధ్యానం అంటే థియరీ కాదు, ధ్యానం అంటే ప్యూర్ ప్రాక్టికల్. ఎందుకంటే ధ్యానం అనేటటువంటి పదమే యాక్చువల్గా తెలుగు సాంస్క్రిట్ పదం. అవును సార్. ది ప్లస్ యానము అంటే అది సూక్ష్మ శరీరానికి సంబంధించిన అంశమే తప్ప భౌతికత కాదు. కాబట్టి ధ్యానం అంటే మనం అర్థం చేసుకునేది కూడా
థియరీ కాదు, పూర్తి ప్రాక్టికల్. కాబట్టి ధ్యానం చేయటం ద్వారా మనలో అంతర్గతంగా ఏ మార్పు వచ్చింది, మన ఆలోచన విధానాల్లో ఏం మార్పు వచ్చింది, జీవిత విధానంలో ఏం మార్పు వచ్చింది, ఇవన్నీ మనకు అర్థమైపోతున్నాయి కదా. అందుకే బహుశా పత్రిజీ కూడా ఫస్ట్ సాధనకి పెద్దపెట్టి వేశారు, చేసుకున్న వాడికి చేసుకునేంత మహదేవం. 2 స్వాధ్యాయానికి పెద్దపెట్టి వేశారు. ఇప్పుడు స్వాధ్యాయం అనగానే మంచి పుస్తకాలు చదివి మంచి జ్ఞానాన్ని తీసుకుంటమే కాకుండా స్వ అధ్యయనం అంటే పూర్తి ఆత్మపరిశీలన, నేనేం మాట్లాడుతున్నాను, ఎలా జీవించగలుగుతున్నాను స్వాధ్యాయానికి. ఇక మూడవది సజ్జన సాంగత్యం. ఈ సజ్జన సాంగత్యంలోనే మన అనేక విషయాలు మనం చర్చించుకుంటాం, స్పష్టమైనటువంటి అవగాహన పెంచుకుంటాం. వాటి మీద ఇంకేమైనా డౌట్ ఉంటే ఆచార్య సాంగత్యం, అది మనకంటే ముందు నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళ ద్వారా ఆచార్యుడు అంటేనే ఆచరించి చూపించేవాడు. అందువలన థియరీ కాదు, ప్యూర్ ప్రాక్టికల్. కాబట్టి ఆ ప్రాక్టికల్ ఎప్పుడైతే మనం ఉంటామో, ప్రయత్న లోపం లేకుండా మన పని మనం చేయగలిగినప్పుడు ప్రకృతి దాని యొక్క స్పందన ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక ఆ విషయం అర్థమైతే ఇంక అంతకంటే ఇంకేం కావాలి సార్. మొత్తం మీద ఈ విషయాలన్నీ పూర్తిగా మీరు ఇన్వాల్వ్ అయ్యి చేయటం గొప్పతనం అనిపిస్తుంది, చాలా గొప్పతనం అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే సార్, నేను మొన్న క్లాసెస్ కొరకు ప్రిపేర్ అవుతా. వాస్తవంగా 4 ఒప్పందాల పుస్తకం చదువుతుంటే సార్ వాక్క్షేత్రం ఏదైతే చెప్పిన బుక్ ఉన్నదో దాంట్లో మీ వాక్కు దోషరహితంగా ఉండాలా ఒక పాయింట్ చెప్తాడు అక్కడ. రెండోది ఏంటంటే ఊహగణాలు చేయవద్దు. మూడోది ఏదైతుందో దేనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. నాలుగోది ఏంటంటే శక్తి మేరకు శ్రమించండి అని చెప్పేసి చెప్పిండు. అంటే సార్ను మనం చూడొచ్చు, సారును చూస్తే ఈ 4 కూడా సార్ లోపల కనిపిస్తుంది. వాక్కు దోషరహితంగా సార్ ఒక్క మాట మనం తప్పు మాట్లాడితే వెంటనే సరి చేస్తాడు సార్. అదేవిధంగా ఎవరు మన గురించి ఏమనుకున్నా కానీ మనం వ్యక్తిగతంగా తీసుకోవద్దు. లోకులు పలు కాకులు అని చెప్పేసి సార్ అంటుంటాడు. కాబట్టి ఎవరేమన్నా కానీ మన ఆత్మ ఏదైతే ఉన్నదో సత్యంగా మనం జీవించి సత్యంగా ఉన్నప్పుడు ఏదైతే ఉందో అదే తీసుకోవాలా. కానీ వాళ్ళు మెచ్చుకుంటుండ్రు, వాళ్ళు మనల్ని అవమానపరుస్తుండ్రు అని మనము కుంగిపోయేది లేదనేది అర్థమైంది సార్. ఈ విధంగా దేన్ని కూడా మళ్ళీ ఊహించుకొని ఇట్లయితుంది అట్లయితుంది ఊహగణాలు కాదు, వర్తమానం లోపల జీవించడం నేర్చుకోవాలా. ఈ విధంగా నిజంగా సార్ పరిచయం అయిన తర్వాత ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని పొందగలుగుతున్నాం సార్. ఎందుకంటే ఈ సొసైటీలో లేనప్పుడు అసలు పుస్తకాలు చదవడం అనేది లేకుండే సార్. అట్లా అన్నట్టు సార్ పరిచయం అయిన తర్వాత సారు ఎన్నో పుస్తకాలు చదివి ఆ జ్ఞానం వింటుంటే ఎవరు తిన్నా కానీ అలా సారం లేదు సార్. అంటే సార్ యొక్క జ్ఞానం విన్న తర్వాత ఏది కూడా రుచించడం అన్నది నాకు. ఇప్పుడు సారు చదివినటువంటి బుక్స్ చిన్నతనం నుండి కూడా సారు ఎన్నో వేలాది పుస్తకాలు చదివినప్పటికీ కూడా ఫైనల్గా ఇక్కడికి వచ్చేసరికి మనకి యూ ఫర్ ఎవర్ అంటే లోక్సాంగ్ రాంపా గారి మరణం లేని మీరు అనే బుక్ చదివిన తర్వాత ఎన్లైట్ అని చెప్తారు. అట్లా మీ జీవితంలో కూడా మీరు చదివిన పుస్తకాల్లో మీలో అద్భుతమైన పరివర్తన నడిచిన బుక్స్ ఏమైనా ఉన్నాయా? నేనేంటంటే సార్ ఎన్లైట్మెంట్ బుక్ చదివిన సార్ది ఒక 10 సార్లు చదివిన. ధ్యానం పుస్తకం ఏదైతుందో చాలాసార్లు చదివిన. సంకల్ప శక్తి గురించి దాన్ని ఒక చాలా క్లాసెస్ చెప్పిన నేను. సంకల్ప శక్తి, సంకల్పం ఎట్లా ఉండాలా, అదేవిధంగా దాన్ని చదివిన తర్వాత ఎన్నో కూడా మనము మార్చుకున్నా. ఎందుకంటే సార్ సంకల్పించుకొని ఇంట్లో కూర్చుండలేడు, రోజు కూడా ప్రయత్నం చేసిండు. సంకల్పం ఒక్కటి పెట్టుకుంటేనే సరిపోదు. సార్ ఎగ్జాంపుల్ చెప్తుంటాడు, వంకాయ కూర కావాలంటే ఇంట్లో కూర్చొని నువ్వు నాకు వంకాయ కూర అనేది తింటా అంటే అది చేయలేము. నువ్వు సంకల్పించుకో, మార్కెట్కి వెళ్ళు, కొంకొచ్చుకో, ఫ్రెష్గా కడుగు, వంట చేయు, నువ్వు తినగలుగుతావు. సంకల్పించుకున్నంత మాత్రాన ఏది కూడా జరిగిపోదు. దాని వెనుక కృషి ఉండాల్సి వస్తుంది అనేది ఆ బుక్ చదువుతుంటే నాకు అర్థమైంది సార్. అంటే ఏ వర్క్ అయినా సరే చెయ్యాలా, చేస్తేనే అది అవుతుంది అనేది. మాటలతో పరిమితం కాకుండా చేతల్లో ఉండాలి. ఎస్, సంకల్పం కరెక్టు, కానీ సంకల్పము చేసుకుంటే కాదు, దాని వెనుక కృతి అన్నది చాలా కావాలనేది సార్ ద్వారా నేను నేర్చుకున్నా సార్. ఎందుకంటే సారు ధ్యాన జగత్ కావాలని ఇంట్లో కూర్చుని సంకల్పం పెట్టుకొని ఉండలేడు సారు. 40 సంవత్సరాలు లక్షల కిలోమీటర్లు తిరిగిండు సారు. కరెక్టే మరి అది అన్నట్టు. కరెక్ట్. అది అంటే సారుని చూసిన తర్వాత ఏదైతుందో మనం ప్రతి విషయం లోపల కూడా నేర్చుకోవచ్చు సార్. అదే కదా, అందుకనే భగవద్గీత కూడా త్రికరణ శుద్ధి అంటాడు, మనసా వాక్య కర్మణ. అవును సార్. మనసు అంటే ఏదో ఆలోచనలు ఉన్నాయో మాట్లాడేమని కాకుండా చేతలు కూడా మనం ఏంటి అనేది కావాల్సి వస్తుంది మనకి. అవును సార్.
దాంట్లో అప్పుడు మీరు అంటే అదే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన మనసు లోపల ఏది ఉన్నదో దాన్నే మనం మాట్లాడాలి. మాట్లాడింది ఏదైతే ఉందో మనం చెప్పాలా, చెప్పింది ఏదైతే ఉందో చెయ్యాలా. త్రికరణ శుద్ధి ఏదైతే ఉందో సార్ని చూసిన తర్వాత నేను అందుకొరకంటే సార్ నేను క్లాసెస్ చెప్పేటప్పుడు అరే నేను మళ్ళా ఇంత చెప్పుతున్నా మళ్ళీ ఆ జీవుల్ని ఏదైతే ఉందో ఆ జాలీలో పెట్టి వ్యాపారం చేస్తున్నా నా యొక్క త్రికరణ శుద్ధి లేదు. లక్షల కోట్లు ఉంటే ఇంకా ఇంకా 10 ఎకరాలు ఇంకా 100 ఎకరాలు కొంటనొచ్చు. ఈ పైసలు ఇంపార్టెంట్ కాదు, చేసే కర్మ కూడా పర్ఫెక్ట్ ఉండాలని చెప్పేసి ఆపేసేసి సారు యొక్క ఈ మాటలను ఈ జ్ఞానం విన్న తర్వాత ఎన్నో యూటర్న్ అన్నది నా జీవితం లోపల నేను తెచ్చుకున్నాను సార్. ఎవరికో నేను చూపించేందుకు కాదు, నా ఆత్మ కొరకు నేను చేసుకోవడం సార్. అది బాగుంది సార్. బుక్ అయితే మీ చదివిన పుస్తకాల్లో మంచి బుక్స్ ఏం చెప్పారు ఇప్పుడు? సంకల్ప శక్తి చదివిన, ధ్యానం బుక్ చదివిన సార్, ది ఎన్లైట్మెంట్ బుక్ చదివిన, అదేవిధంగా కంప్లీట్ మ్యాన్ బుక్ చదివిన, సీతాయనం బుక్ చదివిన సార్. బుక్ కాదు కానీ అట్లా నేను చాలా బుక్స్ చదివిన సార్. చాలా బుక్స్ బాగా నచ్చింది మీరు ఓటు వేసే బుక్స్ ఒకటి రెండు? నాకైతే అన్ని పర్ఫెక్ట్ ఇది ఉన్నది సార్. ఏది కూడా వాక్క్షేత్రం ఉంది, నీ వాక్కుని ఎలా ఉపయోగించుకోవాలా సార్. దాంట్లో ఆత్మక్షేత్రం ఉన్నది. అదేవిధంగా బ్రహ్మజ్ఞానం గురించి సార్ చెప్పిండు. ఇవన్నిటి కూడా ఏదైతుందో అన్నీ ఇంపార్టెంటే. సారు జ్ఞానం లేనప్పుడు ఏదైతుందో మనము ఎందుకొరకు వచ్చినాము అనేది తెలియదు. ఇంకొకటి సారు అర్థమైనాక నాకు ఏమనిపించిందంటే మన యొక్క గమ్యము నా లక్ష్యం అన్నది ఏర్పడ్డది. ఒక ఆత్మ నుంచి పరమాత్మగా ఎదిగేదాని కొరకే మనం ఈ భూమి మీదకి వచ్చినాం. నువ్వు ఎన్ని జన్మలన్నా పట్టచ్చు, నువ్వు ఒక పరమాత్మ స్థితికి ఎదగాల్సి వస్తుంది. ఎవరెంత చేసుకుంటే అంత తొందరగా దాన్ని చేరుకోగలుగుతారని చెప్పేసి నేను సారాంశాన్ని గ్రహించిన సార్ చెప్పే దాంట్లో. అది రైట్ మాస్టర్స్. ఇప్పటివరకు మనం బోధన పట్టణంలో పత్రిజీ ఒక ట్రస్ట్ చైర్మన్గా ఉన్నారు గంగారెడ్డి గారు. మరి వారి అనుభవాలు, అంతకుముందు ఎన్నో ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసినప్పటికీ కూడా లేనటువంటి తృప్తి పత్రిజీతో కలిసిన తర్వాత ఆయన మనకంటే భిన్నంగా లేరు, మన కుటుంబ సభ్యులు ఆయన కూడా ఒకరైనంత భావంతో అదే ప్రేమతత్వంతో ఆయన గురించి పూర్తిగా అవగాహన చేసుకుని ఇవాళ మరి ఇదే జన్మస్థలం అనేటటువంటి దానిలో ప్రాజెక్ట్ చైర్మన్గా వ్యవహరిస్తూ మరి ఆయన అనుభవాలన్నీ ఇప్పటివరకు మీరు విన్నారు. కాబట్టి మనం కూడా ఏమిటంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ తోటి మనం భూమి మీదకి వస్తాం. మన పర్పస్ ఏమిటని మనం తెలుసుకునే లోపే సగం జీవితం మనకు అయిపోతుంది. ఆ మిగతా బ్యాలెన్స్ లైఫ్లో సరైన స్పిరిచువల్ లైన్లో వెళ్ళాలంటే నేను ఎందుకు పుట్టాను భూమి మీద, నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అనేది మనం గ్రహించుకోగలిగితే అది లోక కళ్యాణం కోసం ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయం మరి గంగారెడ్డి గారి అనుభవాల ద్వారా మనం తెలుసుకున్నాం ఇప్పటివరకు. మరి ఈ అనుభవాలన్నీ కూడా వారు కూడా మరి పుట్టినప్పుడు మాంసాహార కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా అతి చిన్న వయసులోనే శాకాహారిగా మారిపోయి అక్కడి నుంచి ఎదిగే ఎదుగుదలలో మరి కేవలం కుటుంబం ఒకటే కాకుండా లోక కళ్యాణం కోసం ఏదో చేయాలనే తపంతో ఉన్నారంటే ఆయన పర్పస్ ఆయన గుర్తించగలిగారు. అట్లా మనం కూడా ఇటువంటి అనుభవాలన్నీ ఎందుకు వింటున్నామంటే ఇవన్నీ వినటం ద్వారా మనలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని తట్టి లేపినట్టు అవుతాయి. దీని మీద మనం కూడా మన పర్పస్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇంతవరకు నా కుటుంబానికి నేనేం చేశాను, అలాగే సమాజానికి నేనేం చేయాలి అనేటువంటి ఒక అవేర్నెస్ క్రియేట్ అవటానికే ఇటువంటిది పత్రిజ్యోతి నా ప్రయాణం అనేటువంటి శీర్షికలో మనం ఎంతోమంది మాస్టర్ అనుభవాలు విన్నాం. మరి ఈరోజు గంగారెడ్డి గారి అనుభవాలు కూడా మీరు విన్నారు. కాబట్టి వీటి నుంచి మనకు కావాల్సిన సారాంశం ఏంటనేది చక్కగా గ్రహించుకొని అద్భుతంగా ముందుకు నడవాలని మరొకసారి నేను కోరుకుంటూ ఇంత అద్భుతమైన నాలెడ్జ్ షేర్ చేసినందుకు గంగారెడ్డి గారికి పిఎంసి తరఫున నా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, పిఎంసి ప్రేక్షకులు మీరేం చెప్తారు ఫైనల్గా? నేను పిఎంసి ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే మనం ఎన్నో ప్లానెట్లకు వెళ్ళి భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏదైతుందో ఆత్మ ఎదుగుదల కొరకే మనం వచ్చినాం. కాబట్టి ఈ సంసారం లోపల ఈ డబ్బు మీద, భార్య పిల్లల మీద, ఆస్తుల మీద ఏదైతుందో అది చెయ్యొద్దని కాదు, చేస్తూ ఆత్మ కళ్యాణం కొరకు ఏదైతుందో మనం చేయాలా. మనం చేస్తుంటేనే మన జీవితం అన్నది ఏదైతుందో ఎదుగుతుంది అనేది నేను నేర్చుకున్నా సార్. ప్రతి ఒక్క మాస్టర్ చెప్పేది ఏంటంటే ధ్యానం చేసినప్పుడు మాత్రమే మన ఆలోచన విధానం అన్నది మారుతుంది. నేను ఎన్నో రోజుల నుంచి ఆధ్యాత్మికం లోపల ఉన్నా కానీ నేను ఆలోచన విధానం మారలేదు. ఎప్పుడైతే ధ్యానం చేసినో అప్పుడు నా ప్రతి జీవి మీద కూడా నేను ఏదైతుందో కరుణ చూపించగలిగిన, ప్రతి వాళ్ళ మీద కూడా ఏదైతుందో సమభావం అన్నది
నేను ఉండగలుగుతా. ఎవరి మీద కూడా నాకు ఎలాంటి ఈర్ష ద్వేషం కానీ ఏది కూడా లేకుండా నేను ఉండగలిగిన. ఇంకొకటి సార్ అన్నట్టు ఏదైతుందో యోనా వృషతి నా ద్వేషి నా శోషతి నా కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్య సమే ప్రియ అన్నట్టు ఏదైనా జరగని, పొగడత జరగని, మానం జరగని, అవమానం జరగని, విజయం జరగని, అపజయం జరగని అన్నిటిని కూడా సమభావంగా ఎప్పుడు స్వీకరిస్తామంటే ధ్యానం చేసినప్పుడు మాత్రమే స్వీకరిస్తామనేది నేను గ్రహించిన సార్. చాలా సంతోషం సార్. ఇది సార్ వారి యొక్క జీవిత అనుభవం, వారి జీవించే జీవిత విధానమే మనందరికీ కూడా ఆదర్శంగా ఉండాలి మరొకసారి మనం కోరుకుంటూ ఇంత అద్భుతమైన నాలెడ్జ్ మనం అందించినటువంటి గంగారెడ్డి గారికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. బ్రహ్మర్షి పితామహ